హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్ వీడియో అండి. మనకు తరచూ వర్షాలు అయితే పడుతున్నాయి కదా. ఈరోజు అయితే వర్షం అయితే మార్నింగ్ నుంచి వర్షం లేదనమాట. చూసారా, మన డాబా అంతా కాస్త గాలికి అయితే ఇలాగా ఆరిందండి. నీట్గా తుడిచిపెట్టేశాను. ఇదిగోండి, మొత్తం అంతా ఇలా ఉన్నది. అయితే వర్షానికి మన మొక్కలు కాస్త పచ్చబడ్డాయండి, చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ రోజు అయితే వర్షం రాలేదండి, నైట్ అయితే వచ్చింది. మరలా ఈ రోజు నైట్ పడుతుందేమో అన్నట్టుగానే ఉంది మరి వర్షం అయితేని. అయితే ఈ వర్షానికి మనం ఏదైనా ఒక అంటు కానీ ఏదైనా మనకి నారు కానీ నాటుకున్నప్పుడు వర్షం వస్తే తొందరగా ఇవి బ్రతికే అవకాశాలు ఉన్నాయన్నమాట. అయితే నేను ఇప్పుడైతే మన తోటలోకి ఒక ఫ్రూట్ ప్లాంట్ అయితే తెచ్చానండి. అది ఏమిటనేది మీకు చూపిస్తాను. ఈ రోజు అయితే అది నాటేసుకుందాము. మరి నైట్ వర్షం పడితే కనుక అది తొందరగా నాటుకుంటుంది. అయితే ఇది మే నెలలో మధ్యలో ఉన్నాం కదండి, అయినా కానీ మనకి వర్షాలు అయితే పడుతున్నాయి. మరి అయితే జూన్ జూలైలో మరలా గార్పులు వస్తాయేమో అనుకుంటున్నాను. మరి ఎందుకంటే ఇది వర్షాల టైం కాకపోయినా కానీ వర్షాలు అయితే పడుతున్నాయండి. అందుకనేసి మొక్కలు కాస్త చాలా నీట్గా అంటే హెల్తీగా పచ్చగా ఉన్నాయన్నమాట. నేనైతే కొన్ని విత్తనాలు అయితే పెట్టుకున్నానండి, అవి మీకు చూపించాను. కొన్ని నేనైతే చూపించలేదు. ఈ రోజు అయితే ఇదిగోండి మొత్తం అంతా ఇలాగా తుడిచేసానండి. నీట్గా తుడిచేసిన తర్వాత కాస్త గాలికి అయితే ఆరింది. అప్పుడు మనకి కుండి కాస్త చమ్మాయింపులే కాకుండా పొడి పొడిగా ఉన్నదో ఆ కుండీకి అయితే నేను కాస్త వాటరింగ్ అయితే ఇచ్చానండి. ఇచ్చి ఇదిగోండి మొత్తం అంతా ఇలా తుడిచాను. చూసారు ఎంత పచ్చగా, చాలా అంటే చాలా పచ్చగా అయ్యింది కదా. ఎందుకంటే 4 రోజుల కన్నా పైనుంచే వర్షాలు తరచూ పడుతున్నాయండి. అలాగా కొన్ని మొక్కలు అయితే ఇలా పండుబారిపోతాయి. ఇలా పండుగైన ఆకులన్నీ మాత్రం కంపల్సరీ తీసేసుకోవాలి. నేనైతే ఇలా తీసేస్తానండి. మార్నింగ్ చూడటానికి వస్తాను కదా, అప్పుడు అలా ఈవినింగ్ టైం కూడా చక్కగా ఇలా పండుగ అయిపోయిన ఆకులన్నీ తీసేసుకోవచ్చు. చూసారా, పుదీనా ఈ వర్షాలకి ఎండకైతే ఎలా ఉన్నది, ఇప్పుడు వర్షాలు చూసారా మరలా కొత్తగా వచ్చినట్టుగా చక్కగా అయితే ఉన్నదనమాట. మరలా పండుగంట కూడా రెడీ అయిపోయిందండి. మనకి ఎగ్ వైట్ వంకాయలు చూసారా బాగా వచ్చినాయి. అయితే అక్కడక్కడ వంకాయలు కూడా దిగినాయండి. ఇలా అయితే ఉన్నది, మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి మన వంగ తోట అంతా. ఇవి చాలా కాసాయి కదా, నేను హార్వెస్ట్లు అయితే చూపించదాన్ని మీకు. అయితే లాంగ్ బీన్స్ ఇవ్వండి వేసాను కదా, ఇప్పుడైతే వస్తున్నాయి చూడండి. మరీ లాంగ్గా లేవు ఇవి విత్తనాలు. నాకు అయితే ఒకరు ఇచ్చారండి. ఇవి 2 మొక్కలే పెట్టాను నేను. ఇదిగోండి ఇలా వస్తున్నాయి. చూద్దాం మరి. అలా మన గార్డెన్లో లేనివి మనం వేసుకుందాము, తెచ్చుకుని వేసుకుంటే ఇంకా మనకి పెద్ద గార్డెన్గా ఉంటుంది కదండి. ఇప్పటికైనా అది పెద్ద గార్డెన్ అయ్యింది. ఇదంతా చేయాలంటే కాస్త కష్టంగానే ఉన్నదనమాట. అందుకే నేను కాస్త అవిన మొక్కలు అలా తీసేసుకుని అలాగా జాయిగా చేసుకుంటూ ఉంటాను. ఇదిగోండి ఇలా ఉన్నదనమాట మన గార్డెన్ అయితే. ఈ వర్షానికి మనకు సాధ్యమైనంత వరకు కుండీలు అయితే స్టాండ్ల పైన పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి వర్షాలు పడుతున్నాయి కదా, మరి స్లాబ్ ప్రమాదం జరుగుతుందండి. అంటే లీక్ అవుతుంది. అక్కడ కుండీ కింద వాటర్ నిలిచిపోయి మనకి స్లాబ్ లీక్ అవుతుంది. అందుకే కనీసం కుండీలు లేకపోయినా ఇటుకల మీద కూడా పెట్టుకోవచ్చండి. నేను అలా చాలా మట్టుకు అలా ఇటుకల మీద పెట్టాను. ఎన్ని స్టాండ్లు ఉన్నా కానీ సరిపోవు అనమాట. ఇదిగోండి కొన్ని స్టాండ్లు కొన్ని అలా ఇటుకల మీద పెట్టాను అనమాట. అయితే మెయిన్ స్లాబ్ మీద అన్నీ కూడా ఇవన్నీ చక్కగా స్టాండ్ల మీద పెట్టానండి. ఇవ్వండి ఇలా ఉన్నాయన్నమాట. స్టార్ ఫ్రూట్ ఇవన్నీ కూడా చక్కగా ఇలా పెట్టాను కదా. అయితే ఇప్పుడు మిరాకిల్ ఫ్రూట్ ప్లాంట్ అయితే మన టెర్రస్ గార్డెన్లో నాటేసుకుందామండి. చక్కగా మందారాలు కూడా వస్తున్నాయి. అలాగే మార్నింగ్కి అయితే మాత్రం మన టేబుల్ రోజ్ అదే నాచు పూలు అంటారు కదా, అవి అయితే చాలా బాగా పోస్తున్నాయి. జాజులు చూసారా, చిన్న చెట్టు అయినా కానీ ఎంత మంచిగా వస్తున్నాయో. ఇవ్వండి ఇవన్నీ మొగ్గలే. ఇదిగోండి నేను తీసుకున్న
ఇది మిరాకిల్ ఫ్రూట్ ప్లాంట్ అన్నమాట. ఇదైతే మరి చాలా మంచి ఫ్రూట్ అనే చెప్పాలి. ఇంతవరకు మన టెర్రస్ పైన లేదు కదా. ఇదైతే నేను కడియ ప్లాంట్ తీసుకొచ్చారండి మా వారు అయితేని. తీసుకొచ్చి వారం అవుతుంది. నేను అప్పటి నుంచి నాటలేదు. ఏ మొక్క తెచ్చుకున్నా ఒక 4-5 రోజులు మన దగ్గర మన వాతావరణానికి అలవాటు పడిన తర్వాతే నాటుతాం కదా. ఇది నేను ఫస్ట్ నుంచి వీడియోస్ లోనే చెప్తున్నాను. ఇప్పుడైతే మరి ఇది మట్టి అయితే నేను ఎప్పుడు ఇలా రెడీ పెట్టుకుని ఉంటాను కదండి. ఇలా గొల్లగా చక్కగా ఉంది. ఇది చాలా పాతది, అంటే అన్ని కలబెట్టుకున్న మట్టి అన్నమాట. పశువుల ఎరువు, అలాగే బూడిద, కాస్త వేపపిండి, అలాగే డ్రైకోడర్మా విరిడి అయితే లేదండి ప్రస్తుతానికి. అది వేస్తే మొక్క నాటుకున్నప్పుడు మంచిగా నాటుకుంటుంది. అలాగే ఎప్సమ్ సాల్ట్ కూడా మట్టిలోనే వేసి కలిపేస్తాను. ఇంక నేను ఇదనమాట నేను మట్టి కలుపుకునే విధానం ఎప్పుడు చెప్తాను. ఇది ఫ్రూట్ అయితే మాత్రం ఇప్పుడైతే దీనికి పూత కానీ పిండి కానీ ఏమీ లేదండి. మరి ఇప్పుడు కాస్త మనం ఎదురు చూడాలి. ఇదైతే మరి చక్కగా డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అంటే చాలా మంచి ఫ్రూట్ అనే చెప్పాలి. ఇది తీసుకున్న 1 గంట వరకు కూడా మనకి నోరంతా చాలా తీపిగా ఉంటుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే మనకి ఆల్రెడీ ఇక్కడ చూసారా పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇగోండి ఇలా ఉంటాయి అన్నమాట. చక్కగా ఇంత చిన్న సైజులో అంత థిక్ కలర్లో ఉంటాయండి. ఇదైతే ఇప్పుడు మనం నాటేసుకుందాము. ఓకేనండి. ఇదైతే మనం మట్టి రెడీ పెట్టుకున్నాం కదా బకెట్లోను. అయితే నేను ఫస్ట్ నేను ఈ 10 లీటర్ల బకెట్లోనే మన మొక్కలన్నీ కూడా చాలా మట్టుకి నేను బకెట్లో వాడుతున్నాను కదండి. ప్రస్తుతానికి ఇందులోనే పెట్టుకుందాము. 1 సంవత్సరం అలా 6 నెలలు పోయిన తర్వాత కొద్ది కుండీ సైజు మార్చుకుని అప్పుడు రీపాటింగ్ అయితే చేసుకోవచ్చండి. నేను చాలా మట్టుకు మన మొక్కలు అయితే మాత్రం ఈ బకెట్లోనే ఉన్నాయి. మీరు గమనించారో లేదో కానీ చాలా మంది కూడా నాకు కామెంట్లు పెడతారండి, బకెట్లు ఎక్కడ తీసుకుంటున్నారు ఏంటనేసి. నేను నేను వాడుతున్నానండి. కొన్ని 100 రూపీస్ టబ్స్, అలాగే 50 రూపీస్ బ్లాక్ టబ్స్ అవి వాడుతున్నాను. అవి ఆకుకూరలకి, అలాగే బీరపాదులకి, వంగ మొక్కలకి, ఇటువంటి వాటికి అన్ని కూడా నేను ఇవే వాడుతున్నానండి. గులాబీ అంట్లకి వాటికి కూడాను. ఇదైతే మరి మనం నాటేసుకుందాము. అయితే కవర్ చివికిపోయిందండి, అంటే కొద్ది పాడైంది. లేకపోతే కవర్ జన్న తీసుకుంటే మనం ఏదన్నా ఒక మొక్క పెట్టుకోవడానికి, లేకపోతే మనం మంచిగా కిచెన్ వేస్ట్ అలాగా కంపోస్ట్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడిన అనమాట. ఇది ఇలాగా ఇలా మా లాస్ట్ అడుగునే కూడా ఇది చివికిపోయింది అనమాట. అందుకని నేను ఇలాగా చింపేస్తున్నాను దీన్ని. లేకపోతే కవర్ జన్న తీసుకుని మనం చక్కగా ఉపయోగించుకునే వాళ్ళము. ఇది కూడా అడుగునైతే చిరిగిపోయింది కాబట్టి నేను ఇంకా ఇలా తీస్తాను దీన్ని. మరి ఇది ఇప్పుడు కాస్తది అనేది మనం చూడాలి. ఇదిగోండి లాస్ట్ అయితే కాస్త నేను ఇలా కదిలించి పెడుతున్నాను. ఎప్పుడు మొక్క నాటినా కూడా మనం ఇదే పద్ధతిలో నాటుతాం కదా. అయితే మీ దగ్గర ఎప్సమ్ సాల్ట్ కానీ ట్రైకోడర్మా విరిడి ఉంటే మొక్క నాటేటప్పుడు ఇలా అడుగుని వేసుకుంటే తొందరగా మనకి షాక్ గురవ్వకుండా ఉంటది అనమాట. ఇది వండంతే చాలా ఈజీగా మనం నాటేసుకోవచ్చు. దీనిపైన మనం ఆల్రెడీ కంపోస్ట్ గా కలుపుకున్న ఎరువులు దాన్ని కలుపుకున్న మట్టి ఉంటుంది కదా, పాత మట్టి, ఆ మట్టి వేసేసుకుంటే చక్కగా వేర్లు పట్టేస్తుంది. ఇలా సరిపోతుంది. పైన అయితే కాస్త మట్టి తీసుకొస్తానండి, అప్పుడు వేస్తాము. ఇదిగోనండి మట్టి అయితేనే మనం రెడీ పెట్టుకున్న మట్టి. చూసారా ఎంత మంచిగా గుల్లగుల్లగా ఉన్నదో. ఇదైతే కాస్త పైన వేసేసుకుందాము. అంతే, ఇలా వేసేసుకుంటే చక్కగా బ్రతికేస్తుంది. ఇంకా అంతేనండి. ఇంకా కాస్త వాటర్ అయితే ఇచ్చేసుకుందాము. ఆల్రెడీ కాస్త తడిగానే ఉన్నది కదా, కొన్ని వాటర్ ఇచ్చుకుంటే ఎంత తడిగా ఉన్నప్పటికీ మనం కొత్తగా మొక్క నాటుకునేటప్పుడు కాస్త వాటర్ అయినా ఇవ్వాలన్నమాట. అప్పుడు అవి వేర్ల దాకా వెళ్ళి తొందరగా నాటుకుంటారు. ఓకేనండి. ఇది ఇలాగా ఈ నైట్ వర్షం పడేటట్టే ఉంది కాబట్టి నేను దీన్ని ఇక్కడ ఉంచేస్తాను. వర్షం పడితే ఆ వర్షానికి చక్కగా తొందరగా నాటుకుని బ్రతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, ఏ మొక్క నాటినా కూడాను. అందుకే ఇప్పుడైతే నాటనండి, మొన్నటి వరకు కూడా నాటకుండా ఇలానే ఉంచేసాను దీన్ని. ఈ నైట్ అయితే మనం ఇక్కడ ఉంచేద్దాము. ఓకేనా. అయితే ఇవిగోండి మనం ఇంతవరకు కూడా ఈ సమ్మర్ కి మనం
తుడిచిపెట్టుకున్న ఆకులు, అలానే కాస్త తీసేస్తున్నాం కదా మన మొక్కలు, కాలైపోయిన మొక్కలు, ఇవన్నీ ఆకులన్నీ కూడా నేను ఇలాగే 2 సంచుల్లో కూడా వేసి పెట్టుకుంటున్నాను అనమాట. అయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, ఇంక ఇవి ఖాళీ చేసేయటం మంచిది. ఎందుకంటే ఈ కింద నాచు పట్టేసి ఇంకా సంచులు కూడా చివుకుపోయినాయండి, 2 కూడా పాడైపోయినాయి. అందుకని 2 కూడా నేను మనం కంపోస్ట్ బిన్ అంటే ఇంకొంటాయన అయితే కిచెన్ వేస్ట్ మరి దీంట్లోనే చేస్తున్నాను కదా. ఇదిగో చూసారు, ఇదంతా కిచెన్ వేస్ట్ కింద. ఇందాక టెర్రస్ గార్డెన్ తుడిచిందంతా కూడా పైన వేసానండి. అది ఇప్పుడు వేసింది అనమాట. లాస్ట్ కింద అంతా కూడా చక్కగా కిచెన్ వేస్టే ఉంటుంది. చూసారు కదా, ఎక్కడ పురుగులు పడతాయండి. పురుగులు పట్టకుండా మాత్రం కంపోస్ట్ అనేది జరగదు. పట్టి అవి కంపోస్ట్గా మారుతున్నప్పుడు అవి వెళ్ళిపోతాయి, ఏం కాదండి. అయితే ఇప్పుడు నేను ఈ 2 సంచులు కూడా ఇందులో వేసేసి పైన కాస్త మట్టి వేసేస్తే చక్కగా మనకి దీని నిండా కూడా కంపోస్ట్గా రెడీ అయిపోయి ఉంటుంది. తర్వాత మనం వర్షాల్లో తీసుకుని ఒక గుప్పుడు మొక్కలకి ఇచ్చుకుంటే చాలా బలంగా ఉంటుంది అనమాట. ఈ వర్షాల్లో మనం చేసుకోవాల్సిన పనులు అనమాట ఇవి. నేను ఇవి తీసి దీంట్లో వేసేస్తానండి. ఇదిగోనండి, నేను ఆ 2 సంచులు కూడా ఇందులో వేసిస్తాను. చక్కగా ఇదిలా వేసేటప్పుడు అడుగుది పైకి వస్తుంది కదా. ఇది చూసారు మరి, ఇదంతా ఆకులు కంపోస్ట్. చూసారు కదా, సగం వరకు కూడా ఇది అయిపోయింది. ఇంక దీనిపైన మట్టి కూడా వేయవసరం లేదండి, ఎందుకంటే ఇదంతా మట్టిగానే మారిపోయింది. చూసారా, ఇసుక కూడా మనకి కుండీలో ఇసుక కూడా కింద తుడిచేటప్పుడు వస్తుంది కాబట్టి ఆ ఇసుక కూడా ఇందులో కలిసి చక్కగా ఇది కంపోస్ట్ లాగా అయిపోతుంది. నేను ఇంకోండి కవర్లు ఇవన్నీ తీసేసుకుని చక్కగా మూత పెట్టేసుకుంటే దీన్ని ఇలాగ ఉంచేస్తే ఇంకా వర్షాకాలం వరకు మనం చూడవసరం లేదు. ఇదిగోండి ఇలాగా. మరి ఫ్రిడ్జ్లు అటువంటివి ఉన్న వాళ్ళకైతే చక్కగా ఉంటుంది. ఇది ఒకటే పెద్ద కంటైనర్ ఉన్నది కాబట్టి నేను ఇందులోనే ఇలా చేస్తున్నాను. ఇది తర్వాత మనం మట్టి కలుపుకునేటప్పుడు మన దగ్గర మట్టి తక్కువ ఉంటే, ఎరువులు కానీ తక్కువ ఉన్నప్పుడు, అయితే పశువులు ఎరువాలంటప్పుడు ఇది తీసి కింద వేసి మొత్తం కలబెట్టుకుని, ఎందుకంటే కింద కిచెన్ వేస్ట్ ఉంది కదండి, అందుకని కలబెట్టుకుని అప్పుడు మనం మొక్కలకి ఎలా ఇచ్చుకోవాలి ఏంటనేది మీకు తర్వాత నేను చూపిస్తాను. ఓకేనండి. అయితే ఇక్కడ చూసారా, ఈ చిలకడ దుంప మనకి ఎంత మంచిగా అయితే వచ్చేసిందో. ఇది మనం 100 రూపాయల టబ్బులు అయితే పెట్టుకున్నాం కదా, ఇలా చూడండి ఏర్లు ఇదంతా కూడా ఇలాగా కిందకైతే వచ్చేస్తుంది. అయితే ఇది నేలపైన అయితే మాత్రం చాలా మంచిగా వస్తుంది. మనకి ఈ టబ్బు కూడా సరిపోవట్లేదు అనమాట. అయితే ఇది నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇలా పెట్టేసండి కిందకి, ఇది ఇలాగా పెట్టేసి కాస్త మట్టి వేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఏర్లు కిందకి వెళ్ళి మళ్ళీ కొత్త చిగురు వస్తుంది కదా. ఇదిగోండి ఇలాగా అంచిపెట్టేసి వీటిని ఇలాగా అప్పుడక్కడే దుంపగా మారుతుంది కదా అని అనుకుంటున్నాను నేను. ఇదిగోండి నేనైతే పాత మట్టి తీసుకొచ్చాను. ఇదిగోండి ఇలా వేసేస్తే అక్కడికి వేరు కిందకి వెళ్ళి, ఇదిగోండి ఇలా వేస్తున్నాను. మరి ఇలా వేయచ్చో లేదో కూడా నాకైతే తెలియదు, కానీ చూద్దామండి. అసలు ఇదిగోండి ఇలా వేసాం కదా, ఇప్పుడు కాస్త అణిగింది కదా, కిందకి దిగుతుంది కదా వేరైతేననేసి నేను ఇలా వేస్తున్నాను. ఇక్కడే మరలా నేను ఆనపది అయితే పెట్టానండి, ఇది ఇలా పైకి వెళ్ళిపోతుంది కదా అనేసి. ఇదిగోండి ఇలా వేసాను. ఇది ఇంకా కిందకి అణిగి మళ్ళీ ఇక్కడ నుంచి కొత్తగా మరలా చిగుర్లు వచ్చేస్తాయి మనకి. మనం టెర్రస్ పైన కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ఇది చిలకడ దుంప వేయటం. అలానే ఇక్కడ చూడండి, ఇది కూడా అలానే ఉన్నది. మరి దీన్ని కూడా అలానే చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడైతే వీలుగా లేదు, కానీ మనకి పాదులు ఎక్కువ ఉన్నాయి కదా. ఇది కూడా చిన్న టబ్ అండి, మరి చిన్న టబ్ ఇది. దీన్ని కూడా ఇలాగా కిందకి పెట్టి ఇలా వేయాలను. అయితే ఇది నేల మీద కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇలాగా కుండీల్లో కన్నా కుండీల్లో కూడా పెంచచ్చు, ఇలాగా 100 రూపాయల టబ్బుల్లో కూడా పెంచచ్చు. కానీ ఇది చాలా బలాన్ని బట్టి బాగా ఎక్కువ రొట్ట అయితే ఎక్కువ వచ్చేసింది అనమాట. అదిగోండి అలా ఉంది కదా. ఈ చివర్ని ఇలా వేస్తే అక్కడ నుంచి కొత్త చిగుర్లు వస్తాయని చూద్దామండి, ప్రయత్నం ఎలా ఉంటది అనేది. ఇవ్వండి 3 దిక్కుల నేను ఇలాగా పెట్టాను. ఇది కుండీల్లో తీసేసిన పాత మట్టి అనమాట.
ఎందుకంటే అలాగైతే పెట్టాను. చూద్దాం మరి ప్రయత్నం ఎలా ఉంటది అనేసి. ఇది వేర్లు కిందకి దిగుతాయి కదా అన్న ఉద్దేశంతో నేను ఇలా పెడుతున్నాను. అదే నేలపైన అయితే ఇది చక్కగా మనం ఎంత దూరమైనా పాకనివ్వచ్చండి. ఇది మనకి టెర్రస్ పైన కదా, మరి కిందంతా ఇలా పాకిస్తున్నా గానీ మనకి వర్షాకాలం కిందంతా నాచు పట్టేస్తుంది. అందుకనేసి నేను ఇలాగా చేస్తాను. చూద్దామండి తర్వాత ఇది మరలా ఎలా ఉన్నదనేసి మీకు మరొక వీడియోలో నేను చూపిస్తాను. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే చూసారు కదా. మన తోటలో లేని మిరకిల్ ఫ్రూట్ ప్లాంట్ అయితే మనం నాటేసుకున్నాము. అలానే మరి మనం తుడిచిపెట్టుకున్న కంపోస్ట్గా మారిన ఆకులు ఇవన్నీ కూడా మనం కంపోస్ట్ బిన్లో వేసేసుకున్నామని అంటే ఈ వర్షం వచ్చేటప్పుడు మనం గోను సంచులు అటువంటి సంచులు కూడా టెర్రస్ పైన పెట్టకూడదండి. ఎందుకంటే ఇదిగోండి నేను చూపిస్తాను. ఇంతకుముందు ఇంకండి ఇక్కడ పెట్టాను చూసారా, అలా అయిపోద్ది. నాచు పట్టేసి అక్కడే వాటర్ లీక్ అయిపోద్ది అనమాట వర్షం వచ్చేటప్పుడు. అటువంటివి చేయకూడదన్న ఉద్దేశంతో నేను అది కంపోస్ట్ బిన్లోకి మార్చేశాను. మరి ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ తెలియజేయండి. అలాగే వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు చెప్పని చాలా థ్యాంక్స్ అండి. ఓకేనండి, మరొక వీడియోలో కలుసుకుందాము. బాయ్ అండి.